తెలంగాణలో ఇప్పుడు ఎవ్వలు చూసినా కవితక్క లెటర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే వాళ్ళ నాయన కేసీఆర్కు కవిత లెటర్ రాసిందని, అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయని నిన్నటి నుంచి వార్తల్లో చక్కర్లు కొడుతున్నది కదా. అయితే దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు కానీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అయితే మాట్లాడిండ్రుల్లా. ఇంతకు ఏమని అంటే అది మనం చెప్తే మంచిగా ఉండదు కానీ వాళ్ళే చెప్తారు. ఇందాం పాండ్రి. కవితక్క వాళ్ళ నాయనకు రాసిన ఉత్తరం ఉడుకుడుకు పొగలు లేపినట్టే చేస్తున్నది తెలంగాణ రాజకీయాలల్లా. అవును, ఇది బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర లెక్కనే ఉన్నదని పువ్వు పాటోళ్లు అనుమానపడుతుంటే, లేదు లేదు హరీష్ రావు కేటీఆర్ కలిసే ఈ పని చేసిండ్రు, దీన్ని మేం పట్టించుకుంటలేమని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక వీళ్ళందరి మాటలు వింటుంటే తెలంగాణ రాజకీయాలల్లా మళ్ళేం జరుగుతుందో అని పబ్లిక్ అనుమానపడుతున్నారు. చెప్పుండ్రి డీకే అరుణ మేడం, కవితక్క లెటర్ మీద ఏం మాట్లాడతారు? మళ్ళా బీజేపీతో పెడితే మళ్ళీ మేము పుంజుకుంటామనేటటువంటి ఒక ఆలోచనతో కూడా వీళ్ళు చేసి ఉండవచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిందో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికి కూడా ఇటువంటి కుట్రలు కూడా చేసి ఉండవచ్చు. మరి డీకే అరుణ మేడం కు మీ కాంగ్రెస్ మీదనే అనుమానం ఉన్నదట. దీని మీద మీరేం మాట్లాడతారు కోమటిరెడ్డి సారు? హరీష్ రావు గారి ఇంట కూర్చొని కేటీఆర్ పోయి డ్రాఫ్ట్ చేసి ఆమెతో రాపిచ్చి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే అది విడుదల చేపించి ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఓగలి మీద ఒకలు దొబ్బుకున్నట్టే మాట్లాడుతున్నారు కదా. మరి కిషన్ రెడ్డి సారు మీరేమంటారు? డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా. మరి ఏది డ్రామానో ఏది నిజమో ఏది రాజకీయమో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతది. అంతే కదా పబ్లిక్. ఏ ముచ్చటైనా ఎన్ని రోజులని దాగుంటది తీయుండ్రి.